విక్టరీ వెంకటేష్ గారు హీరోగా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 14న సినిమాను విడుదల చేయబోతున్నామని తెలియజేస్తూ బుధవారం ప్రెస్ మీట్ ని నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ, టైటిల్ కు తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్నాం. ఒక మంచి ఎంటర్టైనర్ ను సంక్రాంతికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కి నచ్చుతుంది. అనిల్ చాలా బాగా రాశాడు, అద్భుతంగా తీశాడు. నా కెరీర్ లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న చరణ్ గేమ్ చేంజర్. బాలయ్య డాకు మహారాజు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల కాబోతుంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, సినిమాని మొదలుపెట్టినప్పుడే సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాం. రషెస్ చూసి నాన్ స్టాప్ గా నవ్వుకున్నా. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు F2 తరహాలో సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టబోతున్నాం. దీంతో పాటు గేమ్ చేంజర్ తో సంక్రాంతికి వస్తున్నాం. బాలకృష్ణ గారి డాకు మహారాజు కూడా మేమే చేస్తున్నాం. ఈ 3 పెద్ద విజయం సాధించబోతున్నాయని చెప్పారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి మాట్లాడుతూ, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటిఫుల్ జర్నీని క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాం. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. క్లైమాక్స్ లో వెంకటేష్ గారి వన్ మ్యాన్ షోను ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. దాంతో సినిమా మీద అంచనాలు నెలకొని ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావుపూడి మాట్లాడుతూ, సంక్రాంతికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను తీసిన F2, సర్లేర్ నీకెవరు చిత్రాలు కూడా సంక్రాంతికే వచ్చాయి. పెద్ద విజయాల్ని అందుకున్నాయి. నాకిష్టమైన కథానాయకుడు, నాకిష్టమైన నిర్మాతలలో కలిసి అందరినీ నవ్వించడం కోసం చేసిన సినిమా ఇది. నేర నేపథ్యంలో సాగే కథతో చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారు. క్లైమాక్స్ వన్ మ్యాన్ షోలా అందరూ ఆస్వాదించేలా ఉంటుంది. ఈసారి సంక్రాంతికి అన్ని తరహా కథలొస్తున్నాయి. ప్రేక్షకులకు అసలు ఉసిసలైన సంబరం ఈసారి సంక్రాంతి పండుగనన్నారు. ఈ మూవీకి బీమ్స్ సిసిరేలు సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పకులు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్ ఒక క్రైమ్ ప్లేస్ లో గన్ పట్టుకుని నిలబడి ఉన్న పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావటంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులలో మూవీపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. ఈ మూవీని సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీని జనవరి 14న సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రెస్ మీట్ లో వారు ఈ రిలీజ్ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెప్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.